అంటే కిడ్నీ మార్పిడి అంటే ఇక్కడ జనరల్‌గా కిడ్నీ అదే మనం దాన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటేనే పెద్ద ప్రాసెస్. అది పెద్దవాళ్ళకే చాలా వరకు సక్సెస్ రేట్ తక్కువగా చూస్తూ ఉంటాము. చిన్న పిల్లలకి అసలు సాధ్యం అవుతుందా అండి? అది ఎంతవరకు తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది పిల్లల్లో డెఫినిట్‌గా చేస్తామండి. అన్ని రకాలు ఉన్నాయి. సక్సెస్ రేట్స్ బానే ఉన్నాయి. ఓకే. అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత మనకి దాని సక్సెస్ రేట్ ఎలా ఉంది అని ఎవ్రీ ఇయర్ చూస్తాం. ఓకే. సో, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుంది అనేది. యూజువల్‌గా పిల్లల్లో పేరెంట్స్ నుంచే తీసుకుంటాం. ఎందుకు అనంటే మ్యాచింగ్ పర్సెంటేజ్, జెనెటిక్ ఇవన్నీ గూడా చూస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా పేరెంట్స్ పేరెంట్సే నుంచే. ఉంటారు. హ్మ్. హ్మ్. అందులో ఏదన్నా ఇష్యూ ఉంది అనంటే అప్పుడు గ్రాండ్ పేరెంట్స్‌ని నెక్స్ట్‌గా తీసుకుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ మెంబర్స్ బట్ స్టిల్ కాబట్టి. ఏజ్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఏజ్ ఉంటుంది ఫ్యాక్టర్స్ కదా! కూడా ఉంటుంది. బట్ ఏంటి అనంటే 65 ఇయర్స్ వరకు కిడ్నీస్ బానే పనిచేస్తే వాళ్ళకి మనం సెలెక్ట్ చేసే డోనార్ అంటాం వాళ్ళని. వాళ్ళకి మేజర్ కిడ్నీ ఇష్యూస్ ఏమీ లేకపోతే వాళ్ళ కిడ్నీని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. చేయొచ్చు. సో, యూజువల్‌గా ఒకసారి ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత 5 ఇయర్స్, 6 ఇయర్స్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా బానే ఉంటుంది. ఈ పిల్లలు స్కూల్‌కెళ్తారు, ఆడుకుంటారు, చదువుకుంటారు. లైఫ్ నార్మల్‌గా ఉంటుంది. బట్ కిడ్నీకి సంబంధించిన ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అవ్వకుండా మెడిసిన్స్ పెడతాము. అవి మాత్రం కంటిన్యూగా కంటిన్యూ వాడుకోవాల్సుంటుంది. అంటే లైఫ్ టైమ్. అవి లైఫ్ టైమ్ వాడుకోవాల్సుంటుంది. ఓకే. అంటే సక్సెస్ రేట్ ఉంటుందా అండి నిజంగా? సక్సెస్ రేట్ బానే ఉంటుంది పిల్లల్లో.